ఈ సెషన్లో మనం ఒక టేబుల్ని MySQLలో ఎలా క్రియేట్ చేయాలి అనేది చూస్తాం. సో దానికి క్రియేట్ టేబుల్ అనే కమాండ్ని లేదంటే స్టేట్మెంట్ని యూజ్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ మనం ఒక టేబుల్ని క్రియేట్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్లో MySQL ఇంజిన్ ఏం చేస్తుందంటే 3 రకాల ఫైల్స్ని దానికి సపోర్టింగ్గా క్రియేట్ చేస్తుంది. ఫస్ట్ ఫైలు FRM ఫైలు, దీంట్లో టేబుల్ యొక్క స్ట్రక్చర్ ఉంటుంది. MYD ఫైలు, దీంట్లో టేబుల్ యొక్క డేటా ఉంటుంది. MYI ఫైలు, దీంట్లో ఇండెక్సెస్, టేబుల్కి క్రియేట్ చేసిన ఇండెక్సెస్ ఉంటాయన్నమాట. ఈ విధంగా బ్యాక్గ్రౌండ్లో 3 ఫైల్స్ ఆ యొక్క డేటాబేస్ డైరెక్టరీలో స్టోర్ అవుతాయి. మరి ఈ క్రియేట్ టేబుల్ కమాండ్కి మనం 3 రకాల సింటాక్సెస్ వాడచ్చు. ఫస్ట్ది యాక్చువల్గా మనం కొత్తగా ఫ్రెష్గా ఒక టేబుల్ని క్రియేట్ చేయాలంటే వాడే సింటాక్స్. సో ఇక్కడ క్రియేట్ టేబుల్ నేమ్ ఇచ్చి బ్రాకెట్లో డెఫినేషన్ ఇస్తాం. డెఫినేషన్ అంటే ఇక్కడ టేబుల్ అంటే ఏంటి, కలెక్షన్ ఆఫ్ ఫీల్డ్స్ కాబట్టి ఇక్కడ ఆ యొక్క ఫీల్డ్స్ లేదంటే కాలమ్స్ మీకు ఏమేమి కావాలి, వాటి యొక్క డేటా టైప్స్ ఏంటి అనేటివి లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఫీల్డ్ డేటా టైప్ ఫీల్డ్ డేటా టైప్ ఇట్లా సింపుల్గా ఇవ్వడం జరుగుతుంది. రిమైనింగ్ టేబుల్ ఆప్షన్స్, పార్టీషన్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా మనం అవసరాన్ని బట్టి మనం క్రియేట్ టేబుల్లో ఎక్కడ అవసరమో అక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. అవి తర్వాత ఫ్యూచర్లో మనం కమింగ్ సెషన్స్లో ఆ ఆప్షన్స్ని వాడడం జరుగుతుంది. ఇది బేసిక్ సింటాక్స్. రెండో సింటాక్స్ ఏంటంటే క్రియేట్ టేబుల్ నేమ్ సెలెక్ట్ స్టేట్మెంట్. ఇది మెయిన్గా అంటే టేబుల్ని కొత్తదాన్ని క్రియేట్ చేస్తాం, బట్ సెలెక్ట్ స్టేట్మెంట్ యూజ్ చేసి క్రియేట్ చేస్తాం. ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ దేనికంటే ఆల్రెడీ క్రియేట్ అయి ఉన్న ఒక టేబుల్లో నుంచి దాని స్ట్రక్చర్ని ప్లస్ డేటాని యాజ్ ఇట్ ఈజ్గా తీసుకొచ్చి కొత్త టేబుల్ని క్రియేట్ చేయడం. సో అంటే పాత టేబుల్లో ఉన్న స్ట్రక్చరు ప్లస్ దాంట్లో ఉండే డేటా యాజ్ ఇట్ ఈజ్గా మీకు కొత్త టేబుల్లోకి రావడం జరుగుతుంది. ఇదే విధంగా మూడో సింటాక్స్లో కూడా క్రియేట్ టేబుల్ నేమ్ లైక్ ఓల్డ్ టేబుల్ అంటే పైలాగానే స్ట్రక్చర్ తీసుకొని పాత టేబుల్లో నుంచి స్ట్రక్చర్ తీసుకొని ఒక కొత్త టేబుల్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. బట్ డేటా దాంట్లో నుంచి పాత టేబుల్లో నుంచి కొత్త టేబుల్కి రాదు, ఓన్లీ స్ట్రక్చర్ మాత్రమే వస్తుంది. సో ఈ విధంగా మనం ఈ యొక్క టేబుల్ని క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. మరి ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇక్కడ అడ్మిన్ యూజర్లోకి లాగిన్ అయి ఉన్నాం. సో డేటాబేసెస్ ఆల్రెడీ ఉన్న డేటాబేసెస్ ఇవి. సో నేను ఒక కొత్త డేటాబేస్ని క్రియేట్ చేస్తున్నాను. ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్ అని కూడా వాడచ్చు. మధ్యలో ఓకే కంపెనీ డేటాబేస్ని క్రియేట్ చేశాను. సో ఇప్పుడు ఆ డేటాబేస్ రావడం జరిగింది, దాన్ని యూజ్ చేసుకుంటాం. ఓకే మరి ఈ డేటాబేస్ కొత్తగా క్రియేట్ అయింది కాబట్టి దీంట్లో ఎటువంటి టేబుల్స్ ఉండవు. కావాల్సింటే షో టేబుల్స్ అని చూడొచ్చు మీరు. ఎంటీ సెట్ దాంట్లో ఏ టేబుల్స్ ఇప్పటి వరకు లేవు. మరి ఇప్పుడు మనం ఒక కొత్త టేబుల్ని క్రియేట్ చేద్దాం. క్రియేట్ టేబుల్ ఎంపీ, దీంట్లో ఎంప్లాయీ నెంబర్, దాని డేటా టైప్ ఇంటిజర్ అని ఇస్తున్నాను. ఇంట్ ఎంప్లాయీ నేమ్ మీరు సైజు కూడా స్పెసిఫై చేయొచ్చు. ఎంప్లాయీ నేమ్ కేర్ ఆఫ్ 20 సింటాక్స్ ఎగ్జాక్ట్గా ఫాలో కావాలి. స్పేసెస్ కామాలు ఎక్కడ ఇచ్చున్నామో వాటిని బట్టి యాజ్ ఇట్ ఈస్గా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. జాబ్ కేర్ ఆఫ్ 18 సాలరీ డిసిమల్ 8, 2 టోటల్ ఈ యొక్క
ప్రిసిషన్ 8 డిజిట్స్, దాంట్లో డెసిమల్ ప్లేసెస్ 2 అనమాట. సో ఈ విధంగా ఒక టేబుల్ని క్రియేట్ చేసాం. సో ఎంప్లాయ్ నెంబర్, ఎంప్లాయ్ నేమ్, జాబ్, శాలరీ, వాటికి సంబంధించిన డేటా టైప్స్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ టేబుల్ యొక్క స్ట్రక్చర్ని మీరు ఇట్లా చూడొచ్చు. డిఈఎస్సి లేదంటే డిస్క్రైబ్ ఈఎంపి, డిస్క్రైబ్ అన్న డిఈఎస్సి అని షార్ట్ ఫామ్లో యూజ్ చేసిన మీకు ఒకటే. ఈ డిస్క్రైబ్ స్టేట్మెంట్ ద్వారా ఆ టేబుల్ యొక్క స్ట్రక్చర్ని మీరు చూడొచ్చు. ఈ స్ట్రక్చర్లో ఫీల్డ్స్, డేటా టైప్స్, వాటి సైజెస్ ఏంటి, ప్లస్ వాటికి సంబంధించిన ఈ యొక్క కన్స్ట్రైంట్ అంటే నల్ అండ్ కీ, డిఫాల్ట్ వాల్యూస్ ఇట్లాంటివి, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. ఆ ఫీల్డ్స్కి సంబంధించిన కన్స్ట్రైంట్స్కి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. మరి కన్స్ట్రైంట్స్ అంటే ఏంటి తర్వాత చూస్తాం. ఓకే, ఎనీవే ఎంప్లాయ్ టేబుల్ క్రియేట్ కావడం జరిగింది. మరి ఈ ఎంప్లాయ్ టేబుల్లోకి మనం డేటాని ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఇన్సర్ట్ అనే కమాండ్ ద్వారా. అది నెక్స్ట్ కమింగ్ సెషన్లో చూద్దాం. మొత్తానికి ఈఎంపి అనే టేబుల్ క్రియేట్ అయింది. మరి ఇదే టేబుల్ని యూజ్ చేసుకొని నేను ఒక క్రియేట్ టేబుల్ ఈఎంపి డూప్ అని క్రియేట్ చేస్తున్నాను. చూడండి, ఇది ఈ సింటాక్స్ని, థర్డ్ సింటాక్స్ని ఫాలో అవుతుంది. లైక్ ఈఎంపి. సో ఈఎంపిలో ఉండే స్ట్రక్చర్ని యూజ్ చేసుకొని ఇంకొక కొత్త టేబుల్ని క్రియేట్ చేసాం. దాని పేరు ఈఎంపి డూప్ అనమాట. సో ఇప్పుడు డిస్క్రైబ్ ఈఎంపి డూప్ అనండి. సో పైన యాజ్ ఇట్ ఈస్గా దీనికి ఏ స్ట్రక్చర్ ఉందో అదే స్ట్రక్చర్ దీనికి కూడా రావడం జరిగింది. ఓకే, ఇప్పుడు షో టేబుల్స్ ఇవ్వండి. 2 టేబుల్స్ మన డేటాబేస్లో క్రియేట్ కావడం జరిగింది. బట్ రెండిటికి కూడా సేమ్ స్ట్రక్చర్ ఉంది. మరి ఒక టెంపరవరీ టేబుల్ని మనం క్రియేట్ చేయొచ్చు. టెంపరవరీ టేబుల్ అంటే ప్రస్తుతం మీరు లాగిన్ అయి ఉన్న సెషన్ వరకు మాత్రమే వర్క్ అవుతుంది. ఎప్పుడైతే లాగౌట్ అవుతారో ఆటోమేటిక్గా ఆ టేబుల్ ఎక్స్పైర్ అయిపోతుంది అన్నమాట. క్రియేట్ టెంపరరీ టేబుల్, టేబుల్ నేమ్ XYZ అని ఇస్తున్నాను. సింపుల్గా ఇక్కడ ఒక ఫీల్డ్ ఇచ్చి చూస్తాం. సో ఇక్కడ సమ్ సింటాక్స్ ఎర్రర్ రావడం జరిగింది. క్రియేట్ టెంపరవరీ టేబుల్ XYZ ఇక్కడ మనం బ్రాకెట్స్ తప్పుగా ఇచ్చాం. దట్స్ ఆల్. ఎక్స్ట్రాగా ఇంకొక బ్రాకెట్ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మీరు ఈ క్రియేట్ టేబుల్ కానీ ఇంకా ఏ సెలెక్ట్ స్టేట్మెంట్ కానీ ఇంకా ఎలాంటి కమాండ్ యూజ్ చేసినా సరే ఇట్లా సింటాక్స్ మినిమం రాంగ్ ఇచ్చినా కానీ మీకు ఎర్రర్స్ అనేటివి రావడం జరుగుతుంది. కాబట్టి కేర్ఫుల్గా ఇవ్వాలి ఈ బ్రాకెట్స్, కామాస్ ఇవన్నీ కూడా. సో ఓకే, XYZ అనే టేబుల్ ప్రస్తుతానికి ఉంది. షో టేబుల్స్ అని ఇవ్వండి. ఏమొస్తున్నాయి? ఈఎంపి డూప్ ఉంది. డిస్క్రైబ్ XYZ. ఓకే, ఇది ఉంది. కానీ షో టేబుల్స్ అన్నప్పుడు దాన్ని చూపించలేదు. ఇది టెంపరవరీ టేబుల్ అనమాట. టెంపరవరీ యూసేజ్ కోసం మనం ఇది క్రియేట్ చేసాం. మీకు కావాల్సింటే ఎగ్జిట్ అని ఇవ్వండి. ఇప్పుడు మళ్ళీ లాగిన్ చేయండి. చూద్దాం మనం లాగిన్ అయిన తర్వాత ఉంటుందా, అసలు సర్వర్ క్లోజ్ చేసేదాకా ఉంటుందా అనేది చూస్తాం. MySQL -u
admin -p సో ఇప్పుడు షో టేబుల్స్ మామూలుగా డేటాబేస్ సెలెక్ట్ చేయాలి కదా మనం. యూస్ కంపెనీ. సో ఇప్పుడు షో టేబుల్స్ మామూలుగానే ఆ 2 టేబుల్స్ ఉన్నాయి. మరి డిస్క్రైబ్ ఈఎంపి అంటే స్ట్రక్చర్ వస్తుంది ఉన్నది కాబట్టి, అట్లానే డిస్క్రైబ్ టెంపరరీ టేబుల్ ఏంటి మనం క్రియేట్ చేసింది XYZ. సో డస్ నాట్ ఎగ్జిస్ట్. ఎందుకు? మనం క్రియేట్ చేసిన ఈ యొక్క టేబుల్ ఆ లాగిన్ వరకే వర్క్ అవుతుంది, టెంపరరీ టేబుల్ అనమాట. మళ్ళీ లాగిన్ అయితే అది లేదు, టెంపరవరీగా ఉన్నది ఎక్స్పైర్ అయిపోయింది. లాగౌట్ ఎగ్జిట్ ఎప్పుడైతే ఇచ్చామో అప్పుడే అది ఎక్స్పైర్ కావడం జరిగింది. సో ఈ విధంగా టెంపరవరీ టేబుల్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. మరి ఇక్కడ సెలెక్ట్ స్టేట్మెంట్ ద్వారా మనం డేటాతోటి ఎలా ఇంకొక డూప్లికేట్ ఇంకొక కొత్త టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది మనం డేటాని ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇన్సర్ట్ కమాండ్ ద్వారా తర్వాత నెక్స్ట్ కమింగ్ సెషన్స్లో చూద్దాం. ఓకే.